హాయ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను మునక్కాడల సాంబార్ చేశానండి. ఫస్ట్ కొంచెం పప్పుని మెత్తగా ఉడకబెట్టుకుంటాను. పక్కకు పెట్టేసుకున్నానండి. మునక్కాయలని కొంచెం పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిగడ్డ, క్యారెట్ అన్నీ మంచిగా పైనంగా చెక్కు తీసేసి కట్ చేసి పెట్టుకున్నానండి. నేను సాంబార్ పొడి ఇంట్లోనే రెడీ చేసుకుంటా అండి. కొంచెమని ధనియాలు, కొంచెమని మెంతులు, కొంచెం జీలకర్ర ఏసి పక్కకు పెట్టేసుకుంటానండి మిక్సీకేసుకొని. ఉల్లిగడ్డ కొంచెం ఆయిలేసి ఒక బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఏంపి, కొంచెమంత అందులోనే అల్లం వెల్లిపాయ గూడా ఏసేసి బాగా ఏంపుకుంటామండి. బాగా మంచిగా బ్రౌన్ కలర్ రావాలండి. ఎక్కువ మా ఇంట్లో నాన్ వెజ్ తింటారండి. అప్పుడప్పుడు మాత్రమే ఇలా చేస్తాము. దానికి ఇన్ని కష్టాలు పడాలి. హ్మ్. పచ్చిమిర్చి గూడా ఏగాలండి మంచిగా. ఇవన్నీ ఏగినంక కొంచెం మునక్కాడలు వేసేసుకుంటే కొంచెం టేస్ట్ డిఫరెంట్ వస్తదండి. మామూలుగా పిల్లల కోసము కొంచెం విటమిన్స్ ఫుడ్ పెట్టాలనుకున్నప్పుడు ఈ విధంగా చేసి పెడితే బాక్స్‌లోకి బెటర్‌గా ఉంటదండి. ఎందుకంటే అన్నీ ఏరి పెడతారు గదండీ వీళ్ళు. అందుకు. ఈ విధంగా మునక్కాయలు, క్యారెట్ కొంచెం ఏగనివ్వాలండి. ఇవి కొంచెం ఏగినంకనే టమాటాలెయ్యాలి. టమాటా గూడా కొంచెం మంచిగా దగ్గరికయి మగ్గినంక కొన్ని అవి మంచిగా ఇంకా బాయిల్ గావాలి గాబట్టి కొంచెం అంత వాటరేసుకొని ఇంకా దగ్గరికి బాయిల్ అయ్యేటట్టు పెట్టుకోవాలండి. కొంచెం ఏగనివ్వాలి. ఏగినంక కొంచెం అంతా వాటర్ యాడ్ జేసుకోవాలి. ఈ విధంగా కొంచెం వాటర్ యాడ్ జేసుకుంటే అవి బాయిల్ మొత్తం మంచిగా దగ్గరకొచ్చేసి కొంచెం దిగుతుందండి. తర్వాత కొంచెం చింతపండు ఆల్రెడీ తీసి పెట్టుకున్నాం గదండీ! చింతపండు రసాన్ని కొంచెం ఆహ్, ద గట్టిగా పిండి ఏసుకోవాలండి. అద్ చింతపండు రసము ఈ కూరగాయలన్నీ మంచిగా దగ్గరికి మరలాలండి బాగా. అప్పుడే కొంచెం టేస్ట్ ఒస్తది. లేకపోతే డిఫరెంట్ అయిపోతదండి. ముందు పప్పు ఎయకూడదు. ఫస్ట్ చింతపండు రసం, కూరగాయలు మంచిగా ఒక పొంగు ఇలా రావాలి. ఇలా పొంగొచ్చినంక అప్పుడు పప్పుని మంచిగా వాటర్‌లో కలిపి ఈ విధంగా ఏసుకోవాలండి. మరలాలండి మంచిగా పప్పుచారు. మర్లితే టేస్ట్ డిఫరెంట్ ఒస్తది. ఇప్పుడు దీన్ని కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అన్నీ కలిపి ఏసుకుంటున్నానండి. కొంచెం మళ్ళీ ఇవి గూడా కొద్దిసేపు మరలాలి. మరలినంక నేను ఇందాక రెడీ జేసి పెట్టుకున్నాను గదండీ మసాలా. నేను ఆ మసాలాని గూడా ఏసేసుకుంటాను. అవి లైట్‌గా ఏంపి మిక్సీకేసుకుంటా అండి నేను. స్మెల్ మాత్రం సూపరుంటుందసలకి. పిల్లలు ఒక్కసారి ఇది తిన్నారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు. అలా ఉంటది సాంబారైతే. ఈ విధంగా మరలాలండి. బాగా మరలాలి. మరిలితేనే టేస్ట్ డిఫరెంట్ ఒస్తది. నేను పోసు కోసమని కొంచెం అంత జీలకర్ర, ఎల్లిపాయలను మళ్ళీ సెపరేట్‌గా దంచుకుంటున్నా అండి. తీసి పక్కకు పెట్టేసుకుంటా. ఈ విధంగా కొంచెం నూనె కాగేదా కూడా బాండీలో కొంచెం అంతా ఫస్టు పోపు గింజలేసేస్తా అండి. ఏసినంక కొద్దిగా మనం ఇందాక దంచి పెట్టుకున్నాం గదండీ! జీలకర్ర, ఎల్లిపాయ అవి గూడా కొంచెం ఏసుకోవాలండి. ఏసుకున్నాక అవి మంచిగా టేస్ట్ రావాలి. నేను మెంతులేస్తా అండి కొన్నన్ని పప్పుచారులో. అది పోస్ట్‌లో ఏస్తాను. స్మెల్లు డిఫరెంట్ ఉంటదండి అసలకి. ఒక 2 డేస్ అయినా గానీ మీకు వేరే స్మెల్ అనేది రాదసలకి. సాంబారు చాలా బావుంటది. పిల్లలు ఆ స్మెల్‌కే తింటారండి మంచిగా. కొంచెం నెయ్యేసి తినిపించినామంటే మంచి కడుపు నిండా తింటారు. ఈ విధంగా దంచిందంతా మళ్ళీ ఒకసారి మొత్తం ఇలా ఏగనివ్వాలండి. ఒట్టిమిర్చి ఉంటాయి గదండీ! అవి గూడా ఏసేసుకొని దోరగా ఏగనివ్వాలండి మంచిగా దగ్గరికి. దీంట్లోనే కొంచెం, కొంచెమంతా ఎక్కువేసుకోవాలండి ఒట్టిమిర్చి. అప్పుడే సాంబార్‌కి మంచి టేస్ట్ ఒస్తది. కొంచెమంతా నేను ఇంగువ గూడా ఏసుకుంటానండి. పోస్‌లోనే ఏసుకుంటాను. హ్మ్. లైట్‌గా ఏసుకుంటాను. కొంచెం సరిపోయేంత ఏసుకుంటేనే గానీ కొంచెం స్మెల్ బావుంటది. స్మెల్‌కి పిల్లలు టెంప్ట్ అయిపోవాలనమాట తినాలని. అలా ఉంటుందండి సాంబారైతే. మీరొకసారి చేసి చూడండి నచ్చుతుంది మీకు. ఈ విధంగా మొత్తం ఏసి ఒకసారి మళ్ళీ పోస్ట్ చేసినంక కూడా నేను మళ్ళీ మరలబెడతా అండి. నచ్చితే ఒక లైక్, షేర్, కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్. మేము ఇంకా మంచి మంచి కర్రీస్ గానీ, పిల్లల కోసం ఇంకా వెరైటీస్ గానీ చెప్తానండి. థాంక్స్.